హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ జిల్లా నుండి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్, నితిన్లతో కలిసి సంబంధిత అధికారులతో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతూ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించడంలో ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు పాటిస్తూ పటిష్టంగా ఏర్పాటు చేయాలని, ప్రతి అంశం రికార్డు పరంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సో ఈరోజు 29/9/2025 స్టేట్ ఎలక్షన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆర్సీ నెంబర్ 660/TGSC CPR 23(2) ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. సో అందులో భాగంగా జిల్లా పరిషత్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్ అండ్ ఆల్సో సర్పంచ్ అండ్ వార్డ్స్ అన్నిటికీ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ఎంపీటీసీస్ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్, సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ ఇది 2025. సో దీని ప్రకారము 2 ఫేజుల్లో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేస్తాము. సో జనగాం జిల్లాలో కూడా మన దగ్గర ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొత్తం కలిపితే 134 ఇస్ టోటల్ ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్ 12. సో 134 వారికి కూడా 2 ఫేజ్లో మనం ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 70 ఎంపీటీసీలు, నెక్స్ట్ ఫేజ్లో 64. సో టోటల్ 134 కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఫేజ్లో ఎంపీటీసీలు చూసుకుంటే దేవురుప్పల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలగన్పూర్, చిల్పూర్, కన్పూర్ స్టేషన్. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో మనం కండక్ట్ చేస్తున్నాము. అవి 70. నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో బచ్చన్నపేట 13, జనగాం 11, నర్మెట్ట 7, తరికొప్పుల 6, రఘునాథ్పల్లి 15, జాఫర్గఢ్ 12. అవి టోటల్ 64. సో ఇలా 2 ఫేజ్లో 134 ఎంపీటీసీలు మనము ఇవే ఆర్డర్లో జెడ్పీటీసీ 2 ఫేజెస్లో మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ నోటీస్ అనేది 9/10/2025 థర్స్డే ఫస్ట్ ఫేజ్ ఇస్తున్నాము. సెకండ్ ఫేజ్ 13/10/2025 మండే, ఆ రోజు సెకండ్ ఫేజ్కి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిమిలర్ వే ఎలక్షన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్, లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ 11/10/2025 ఫస్ట్ ఫేజ్కి. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ స్క్రూటినీ అనేది 12/10/2025 5 వరకు అప్ టు 5 PM. లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 12/10/2025 రోజు ఆఫ్టర్ 5 PM వరకు వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తాము. లాస్ట్ డేట్ ఆఫ్ అప్పీల్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ 13/10/2025 రోజు సాయంత్రం 5 వరకు అప్పీల్స్ ఇవ్వవచ్చు. డిస్పోజల్, అప్పీల్స్ ఇచ్చిన డిస్పోజల్ అనేది 14/10/2025 5 వరకు మేము డిస్పోజల్ చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్, ఒకవేళ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే 15/10/2025 3 లోపు చేయాల్సి ఉంటుంది వెన్స్డే. ఒకవేళ 3 తర్వాత అదే రోజు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అనేవి 15/10/2025 చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో డేట్ ఆఫ్ పోల్ అనేది 23/10/2025 ఫస్ట్ ఫేజ్. కౌంటింగ్ అనేది అన్ని ఫేజెస్కి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొత్తం ఫేజెస్కి కౌంటింగ్ అనేది నవంబర్ 11వ తారీఖు నడుస్తుంది. పొద్దున 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్. సిమిలర్గా సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీస్ 13/10/2025 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నామినేషన్స్ 15వ తారీఖు స్టార్ట్ చేస్తారు. నామినేషన్ స్క్రూటినీ 16వ తారీఖు. లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 10వ తారీఖు డిస్ప్లే చేస్తాము. 17వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ అపీల్, 18వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ డిస్పోజల్, 19వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్. పబ్లికేషన్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదే రోజు ఈవెన్ ఆఫ్టర్నూన్ 3 తర్వాత చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పోల్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీస్ 27/10/2025 27 అక్టోబర్. అండ్ ఫైనల్గా కౌంటింగ్ అనేది 11వ తారీఖు నడుస్తుంది. సో ఇలా 2 ఫేజెస్ కూడా మనం ఫస్ట్ ఫేజ్ 9వ తారీఖు స్టార్ట్ చేసుకున్నా, సెకండ్ ఫేజ్ 13వ తారీఖు స్టార్ట్ చేసుకున్నా, ఫైనల్ కౌంటింగ్ అనేది 11వ తారీఖు చేసి మొత్తం ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దిస్ జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ షెడ్యూల్.